నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చురుగ్గా ఉండడం కానీ, యాక్టివ్‌గా ఉండడం కూడా మనం గమనిస్తా ఉన్నాం. అలానే ఎప్పుడు ఎక్కడ కూడా జరిగినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ తరపున పనిచేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేయాలన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా ముందుకొచ్చి ఇంకొక 3 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఉన్నా కూడా ఈరోజు ముందుకొచ్చి పనిచేయడానికి వస్తూ ఉన్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేద సాధారణ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశించేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్న అభిప్రాయంతో వారందరూ కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా ఈరోజు వరుసగా వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా, ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వర ఏరియాలో ఉన్నటువంటి గాంధీ గిరిజన కాలనీలో జయలక్ష్మి గారు కానీ, అలానే వారితో పాటు వారి స్నేహితులు, అలానే అక్కడ ఉన్నటువంటి సుమారుగా 50 కుటుంబాల వరకు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీలో పనిచేయడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి వారందరూ ముందుకు రావడం కూడా జరిగింది. నేనైతే మొదటి నుంచి కూడా అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరమైతే కష్టపడి పనిచేస్తామో తప్పకుండా రేపు అధికారం వచ్చిన తర్వాత మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా, ఈ ప్రతిపక్షంలో ఇంతకాలం పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం, న్యాయం చేయాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి పనిచేయడం కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ డైరెక్షన్లోనే మాకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఎవరైతే మనతో పాటు కలిసి పనిచేస్తారో వారికి మనం రేపు మొదటి ప్రాధాన్యతనివ్వాలా. ఎలక్షన్స్కి కొంతకాలం ముందు, అంటే 1 నెల 2 నెలల ముందు వచ్చిన వాళ్ళకి కానీ, అలా కాకుండా 2-3 సంవత్సరాల ముందు నుంచే పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి వారికి మనం ఆ తేడా చూపించాలి. తప్పకుండా కూడా వారికి ఆ గౌరవం ఇవ్వాలా. వారి ద్వారా 10 మందికి మంచి జరిగే పరిస్థితిని మనం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో వస్తున్నటువంటి వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను. మీ అందరికీ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు కానీ, మీ తరపున ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా అన్యాయం జరుగుతున్నా తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుంది. అలానే మన పార్టీ వచ్చిన తర్వాత ఇంత ముందుగా మీరు పార్టీలో చేరుతున్నటువంటి, ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ సముచితమైనటువంటి న్యాయం కానీ, గౌరవం కానీ కల్పించేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అలానే ఈరోజు పార్టీలో చేరినటువంటి జయలక్ష్మి గారికి కానీ, అలానే వారి స్నేహితులకు కానీ పార్టీలో ఏ విధమైనటువంటి స్థానం ఇవ్వాలన్నది వారందరితో కూడా మాట్లాడి ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు అధ్యక్షతన, అంటే ఆ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు మొదటి నుంచి కూడా చురుగ్గా పనిచేస్తారు. అక్కడ ఎవరెవరైతే పార్టీకి అవసరమో, పార్టీలో పనిచేయాలనుకుంటున్నారో వారందరినీ ముందుకు తీసుకురావడం కానీ, పార్టీలో చేర్పించడం కానీ, పార్టీలో ఉత్సాహంగా పనిచేసే విధంగా ఆయన నాయకత్వంలో ఆ ఏరియాలో ఇప్పుడు పార్టీ బలంగా తయారు కావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వీరందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వచ్చిన తర్వాత పేద సాధారణ ప్రజలందరికీ కూడా మంచి చేస్తారు. ఆయన ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో మీరు ఈరోజు ముందుండి పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మంచి స్థానం కలిగించేలాగా చూస్తానని మరొకసారి వారందరికీ తెలియజేస్తూ, పార్టీలో చేరినటువంటి వారందరికీ కానీ, ఈరోజు వచ్చినటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.